రైట్, మనతో పాటు బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అల్లేని నిఖిల్ రావు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. నిజంగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఇదంతా కుట్ర కోణంగా చూడొచ్చా? నిజంగానే అవకతవకలు జరిగినాయి, కుంభకోణం జరిగిందని చూడొచ్చా? ఎట్లా అసలు ఏం చూడాలి? అయితే ఒకటి రెండు చిన్న ఉదాహరణలు చూస్తే మనము నిన్ననే ముఖ్యమంత్రి గారు స్వయంగా గంధమల్ల రిజర్వాయర్ అని నిన్న కొబ్బరికాయ కొట్టిండు. 560 కోట్లతోని అఫీషియల్ శాంక్షన్స్ ఇచ్చిండు. ఆ గంధమల్ల రిజర్వాయర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కొండపోచమ్మ నుండి వస్తాయి. కొండపోచమ్మకి ఎక్కడి నుంచి వస్తాయి? మల్లన్న సాగర్ నుంచి. అట్లా అది ఎక్కడి నుంచి ఓవరాల్ ఆర్జిన్ పాయింట్ ఏంది? మేడిగడ్డ నుండి వస్తుంది. ఆ మేడిగడ్డని మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని చెప్తున్నావు నువ్వు. మేడిగడ్డ నుండి నీళ్ళే లిఫ్ట్ చేయనే రాదు, మొత్తం పోయింది. 1,00,000 కోట్ల చిన్నగా వచ్చిన ఆ పర్యలకే పోయినాయి అని చెప్తున్నావు నువ్వు. ఈరోజు గంధమల్ల రిజర్వాయర్ ఎవరి కోసం కడుతున్నావు? మరి దేనికోసం శాంక్షన్ లెటర్లు ఇచ్చినావు నిన్న? అదొకటి. రెండో విషయం మీరు చూస్తే హైదరాబాద్కు నీళ్లు తేవడానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కొండపోచమ్మ నుండి దాదాపుగా 1,800 కోట్లతోని మొత్తం హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను కూడా తీర్చడానికి నీళ్లు తేవడానికి మొత్తం ప్రణాళికలన్నీ చేసింది, డిపిఆర్లు ప్రిపేర్ చేసింది, మొత్తం రెడీగా ఉన్నాయి. దాన్ని మొత్తము మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా 7,500 కోట్లతో ఏ రకంగా రీఎస్టిమేషన్లు ఇచ్చిండ్రు మీరు? ఆ రీఎస్టిమేషన్లు ఇచ్చి అవి ఎక్కడి నుంచి డ్రా చేద్దామని చెప్తున్నారు? ఇదే మల్లన్న సాగర్ నుండి. మల్లన్న సాగర్ ఎక్కడి నుండి వచ్చింది? ఇదే కాళేశ్వరంలో భాగం కదా. మరి దాన్ని మొత్తం కూలిపోయింది అంటున్న కాళేశ్వరం నుండి మీరు మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ నీళ్ళు తేవడానికి 7,500 కోట్లు ఏ రకంగా ఖర్చు పెడతా ఉన్నారు? తలకాయ మీద మెడకాయ ఉన్నాడు ఎవడన్నా చేసే పని అనేది? కొద్దిగా కూడా ఆలోచన లేకుండా, బుద్ధి జ్ఞానం సోయి లేకుండా అసలు ఇటువంటి అన్ని పనికిమాలిన నిర్ణయాలు తీసుకోవడము, దాన్ని కేవలం బట్టగాల్చి మీద వేయడం, కేసీఆర్ గారిని బదనాం చేయడం, ఈ రెండు తప్పితే వాళ్ళు చేస్తున్న ఇంకో పని లేదు. అయితే నిజంగా జరగలేదా? 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు పారలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క ఎకరాకు పారిందా లేదా అన్నది నిన్నగాక మొన్న మీ కొండా సురేఖ గారు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రంగనాయక సాగర్ నుండి 1,00,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా, మీరు ఒకసారి చూడండి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి అని స్వయంగా తను అఫీషియల్గా రంగనాయక సాగర్ కట్ట మీద నిలబడి చెప్పిండ్రు. చెప్పినప్పుడు మరి ఆ రంగనాయక సాగర్ ఎక్కడి నుండి వచ్చింది? అదే కాళేశ్వరంలో భాగం కదా. కొంచెం కూడా ఆలోచన లేకుండా నోటికి ఏదొస్తాయి అది మాట్లాడడం మాత్రమే ఉంది. కానీ నిజంగా మీరు చేస్తున్న నిర్ణయాలు ఏంది, మీరు తీసుకొస్తున్న అప్పులేంది, రాష్ట్రం ఎటువైపు పోతా ఉంది, ఇవన్నీ పక్కన పెట్టిండ్రు. కేవలం కేసీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారికి పేరు రాకుండా ఏ రకంగా చేయాలి. కాళేశ్వరం నుండి అది ఇంతకుముందు ఏ రకంగా అయితే కాళేశ్వరం మొత్తం ఆ ఉన్న రిజర్వాయర్లు ఇవన్నీ రన్ అవునాయో అది యాజ్ ఇట్ ఈజ్ నడుస్తూ ఉంటే ఏమవుతుంది? రేపు పొద్దున్న పంటలు పెరుగుతాయి, రైతులందరూ సంతోషంగా ఉంటారు. ఇవన్నీ జరిగితే ఏమవుతుంది? కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు వాళ్ళు. ఆ గుర్తు చేసుకోకూడదు. కేసీఆర్ అనే వ్యక్తి అసలు ఎవరికి, రైతులకు కానీ మిగతా వర్గాలకు ఎవరికి గుర్తు రాకూడదు అనే దురుద్దేశంతో మాత్రమే ఇవన్నీ చేస్తున్నట్టుగా చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏంది, హామీలు ఏంది, అవన్నీ ఎటుపోయినాయి? అసలు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ఈ రోజుకు కనీసం మీరు ఒక 2-3 హామీలు కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి లేదు. అవన్నీ పక్కన పెట్టేసి ఎంతసేపు బీఆర్ఎస్ రాత్రి కళలో కూడా రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ గుర్తొస్తున్నట్టుంది. అయితే ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భాగంగా ఒక వీడియో చూపెట్టారు. పిల్లనిచ్చిన మామ, రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ సైతం కాళేశ్వరంకి సంబంధించి పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా 1,00,000 కోట్ల స్కామ్ అనేది తప్పు, దాని బడ్జెటే 94,000 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి తెలుస్తలేదు ఇంకా? అంటే తెలిసే మాట్లాడుతూ ఉన్నారా, లేకుంటే ఆ లెక్క తెలియకనే? అయితే రేవంత్ రెడ్డి గారికి కొంచెం కూడా జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. మీకు ఇందాక చెప్పినట్టుగా గంధమల్ల రిజర్వాయర్ అని చెప్పినా కదా, నిన్ననే కొబ్బరికాయ కొట్టిండ్రు ముఖ్యమంత్రి గారు. దాని కెపాసిటీ ఎంత? 1.41 టీఎంసీలు. అంటే 1 టీఎంసీకి 10,000 ఎకరాలు పారుతుంది జనరల్గా. సరే మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా 12,000 ఎకరాలు అనుకోండి. 1.4 టీఎంసీకి ఎన్ని ఎకరాలు పారాలి? 17,000 ఎకరాలు పారాలి. వీళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ ఎంత తెలుసా? 63,000 ఎకరాలు పారుతుందని చెప్తా ఉన్నారు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడని చెప్పేదేనా? 63,000 ఎకరాలు ఎప్పుడు పారుతుంది? 6 టీఎంసీల నీళ్ళుంటే పారుతుంది. అసలు ఇరిగేషన్లో ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేయాలనో తెలియదు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎట్లా వస్తాయో తెలియదు, దాన్ని ఏ రకంగా మనం లిఫ్ట్ చేస్తాం తెలియదు. వాళ్ళ ఇరిగేషన్ మంత్రిని అడిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో మళ్ళీ యాజ్ టీజ్గా మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి ఎందుకు వచ్చిండ్రో మా కేసీఆర్ గారు గతంలోనే చెప్పిండ్రు. ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఇప్పటికైనా తెలంగాణకు సంబంధించి ఒకవైపు కృష్ణా నీళ్లు, ఇంకోవైపు గోదావరి నీళ్లు. కృష్ణాకు సంబంధించి మనకు అలొకేషన్ ఉన్నదే 299 టీఎంసీలు. అది కూడా యాక్చువల్గా జరగాల్సిన అలిగేషన్స్ ఈ రోజుకు జరగలేదు. దాన్ని ఎట్లా సాధించాలని గత ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. దాన్ని మొత్తం పక్కన పెట్టి తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి 560 టీఎంసీలు రావాల్సిన దానికోసం మీరు పోరాడాల్సింది పక్కన పెట్టి ఆ ఉన్న 200 టీఎంసీలు కూడా పూర్తిగా వాడుకోలేని దద్దమ్మ స్థితిలో ఉన్నారు ఈరోజు. అంటే ప్రాజెక్ట్ అసలు మేడిగడ్డ మీద కట్టడాన్ని కూడా చాలా విమర్శించారు కదా. పైసల కోసం ఇక్కడ కడతా ఉన్నారు. అసలు ఎట్లా పెరుగుతుంది దానికి? ఆ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎట్లా పెరిగింది, ఖర్చు ఎట్లా పెరుగుతుంది, అసలు రీక్రియేషన్ చేయడానికి గల కారణాలు ఏందని చెప్పి పెద్ద ఎత్తున క్వశ్చన్ల మీద క్వశ్చన్లు కురిపిస్తూ ఉన్నారు.
దానికి సంబంధించి మా హరీష్ రావు గారు ఇప్పటిదాకా చెప్పిన విషయాలను ముఖ్యమంత్రికి అర్థం కాకపోతే 4-5 సార్లు రివైజ్ చేసి చూసుకోమనండి. ఎట్లాగో ఆయనకు 4-5 రోజులు నిద్ర ఉండదు ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ చూసిన తర్వాత. ఆ 4-5 రోజులు ఖాళీ కూర్చునే బదులు ఈ ప్రజెంటేషన్ 40-50 సార్లు వింటే కనీసం 5-10% అని అర్థమవుతుంది. చాలా స్పష్టంగా గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చింది, దాని ఎస్టిమేషన్లు 100%, 100 టైమ్స్ అంటే 100 రెట్లు పెంచిండ్రు. 10,000 కోట్లు ఉన్నదాన్ని 1,00,000 కోట్లు పెంచినంత స్థాయికి తీసుకుపోయినారు వాళ్ళు. ఆ రకమైన ఎస్టిమేషన్లు మీరు పెంచిండ్రు. కాళేశ్వరం అనేది కనీసం 0.5% కూడా పెరగలేదు. 84,000 కోట్లు ఉన్నది 94,000 కోట్లు అయింది. దానికి మీరు ఎస్టిమేషన్లు పెంచిర్రు అనే రకంగా చెప్తా ఉన్నారు. దీంట్లో మరొకటి మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకు సంబంధించిన నీళ్ళ ప్రాజెక్టులు ఒకవైపు ఆంధ్రాకు ఇచ్చేస్తా ఉండి ఈరోజు గోదావరి మీద చంద్రబాబు నాయుడు అనే వీళ్ళ పాత గురువు వచ్చి బనకచెర్ల ప్రాజెక్టు కడతా అని 80,000 కోట్లతో ఎస్టిమేషన్లు తయారు చేస్తున్నారు, డిపిఆర్లు చేస్తున్నారు, సిడబ్ల్యూసీకి అప్రూవల్ కాపీస్ పంపుతా ఉన్నారు. మొత్తం గోదావరి ఆంధ్రాకి తరలిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు తెలంగాణ మళ్ళీ ఎడారయ్యే పరిస్థితి వచ్చింది చంద్రబాబు రూపంలో. దీని మీద ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎందుకు మాట్లాడతలేరన్నా దీని మీద? ఎందుకంటే తెలంగాణకు వచ్చేటటువంటి వాటా కూడా ఆంధ్రాకు మళ్ళీ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు తోటి పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పి మేధావులందరూ కూడా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఒక్క మంత్రి కానీ ఒక్క మేధావి కానీ ఇంతవరకు స్పందించిన పరిస్థితి లేదు. ఎట్లా చూడొచ్చు అసలు? అయితే కాంగ్రెస్ నుంచి మంత్రులు స్పందించలేదు అని అంటే నేను ఒప్పుకుంటా, కానీ మేధావులు స్పందించలేదు అనొద్దు మీరు. కాంగ్రెస్ మేధావులు అలా మేధావి అనేటోడు లేడు. మేధావి అనేటోడు ఉంటే వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే దాన్ని ఎట్లా లిఫ్ట్ చేయాలి చెప్తారు కదా. కోదండరామరెడ్డి మేధావి, కాంగ్రెస్ కండువా కప్పుకున్న కోదండరామరెడ్డి గురించి మాట్లాడుతున్నారా మీరు? అదే కోదండరామ్ గారు నిండు శాసన మండలిలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసన మండలిలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడిగిండు. మీరు బ్యారేజ్లన్నీ కొట్టుకుపోయినాయి అంటున్నారు కదా, మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల కానీ మొత్తం కొట్టుకుపోయినాయి అంటున్నారు కదా, వాటి కరెంటు స్టేటస్ ఏంది అని అడిగిండ్రు. మీరు చూస్తే ఈ డాక్యుమెంట్ అదే చాలా స్పష్టంగా ఇదే ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ మంత్రిత్వ శాఖ నుండి చెప్పిండ్రు అన్నారం సుందిల్లా బ్యారేజ్లు చెక్కు చెదరకుండా ఉన్నాయి, చాలా పటిష్టంగా ఉన్నాయి అవి అని చెప్పిండ్రు. మేడిగడ్డలో కూడా కేవలం 2 పిల్లర్లకే క్రాక్ వచ్చిందని చాలా స్పష్టంగా ఇదే కోదండరామ్ గారు అడిగిన ప్రశ్నకు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పిండ్రు. మరి మీరు ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్లేనేమో ఏ రకంగా ఇస్తారు, పబ్లిక్ డొమైన్కి వచ్చి మీరు ఏ రకంగా చెప్తా ఉన్నారు ఈరోజు మొత్తం కొట్టుకుపోయినాయి, కూలిపోయినాయి, కాలిపోయినాయి అని? మీకు సోయి లేదు, దాన్ని ఏం చేయాలని సోయి లేదు కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు మొత్తం కూలిపోయింది. అక్కడ జస్ట్ పనిచేసే 250 మంది ఎంప్లాయీస్ అక్కడ నుండి బయటికి రాగానే మొత్తం కూలిపోయిన పరిస్థితి చూసినాం మనము. వాళ్ళు ఒక 5 నిమిషాలు లేట్గా బయటకు వచ్చుంటే 250 మంది సజీవంగా చనిపోయేటోళ్ళు అక్కడ. దాన్ని పక్కన పెడితే నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీలో ఏం జరిగింది మనం చూసినాము. 8 మంది శవాలు బయటికి తీయలేక 1-2 శవాలు బయటికి తీసి చేతులు ఎత్తేసిన పరిస్థితి. నిన్న ఆలేరు సభలో ఆ ఎస్ఎల్బీసీ గురించి కూడా మాట్లాడుతూ 10 సంవత్సరాలు దాన్ని అసలు ఏం చేయలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము ఖచ్చితంగా చేస్తాం, దాన్ని కంప్లీట్ చేయడం మా జీవిత లక్ష్యం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదన్న. రేవంత్ రెడ్డి గారు ఒకసారి గతం గుర్తు చేసుకోవాలి. సరే, అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది ఆయనకు తెలియదు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అదే ప్రభుత్వంలో ఉండే. ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఎల్బీసీ అనేది కొంచెం స్లోగా బీఆర్ఎస్ పార్టీ పనులు ఎందుకు చేసింది అనడానికి చాలా డీటెయిల్ విషయాలు ఉన్నాయి అవి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు ఎస్ఎల్బీసీ విషయంలో అనేది కంప్లీట్గా తప్పది. 3,900 కోట్లు ఖర్చు పెట్టి చాలా స్పష్టంగా 11 కిలోమీటర్లు సొరంగం తవ్వింది బీఆర్ఎస్ పార్టీ. అయినా దాన్ని కొంచెం స్లో ప్రాసెస్లో ఎందుకు చేసిండ్రు అని అంటే అక్కడ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ఇంటేక్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ప్రాక్టికల్గా లేదు. ఎందుకు లేదు? గతంలో పోతిరెడ్డిపాడు పేరు మీద మీరు పొక్కగొట్టింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా. అప్పుడు నీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ బట్టి గారు కానీ మిగతా వాళ్ళు ఎందుకు వ్యతిరేకించలేకపోయినారు? మా తెలంగాణ ఎడారవుతుంది, మా నల్లగొండ జిల్లా, మా పాలమూరు జిల్లా ఎడారవుతుందని మీకు ఎందుకు సోయి లేకుండా పోయింది ఆ రోజు? అవి మొత్తం పక్కన పెట్టి ఎంతసేపు కేసీఆర్ని బదనాం ఎట్లా చేయాలి, కేసీఆర్ వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా బదనాం చేయాలి, ఇవి మాత్రం తప్పితే రాష్ట్రంలో నాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుందాము, ఇచ్చిన హామీలు అమలు చేద్దాము, అమలు చేయడానికి ఏం చేయాలి, ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఈ ఆలోచనలు ఏమీ లేవు. ఎన్డీఎస్ఏ తీరుని ఎట్లా చూస్తారన్న? ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం దాని వైఖరి ఎట్లా ఉన్నదంటే అటు ఎలక్షన్స్కి, అసెంబ్లీ ఎలక్షన్స్కి ఒక 3 రోజుల ముందు ఫస్ట్ రిపోర్టు, ఎంపీ ఎలక్షన్స్కి ఒక 3 రోజుల ముందు సెకండ్ రిపోర్టు, ఫైనల్ రిపోర్టు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ చేసుకుంటే దానికి 3 రోజుల ముందు. అంటే బీఆర్ఎస్ ఏదైనా నిర్వహించినప్పుడు, బీఆర్ఎస్కి సంబంధించి ఏదైనా జరుగుతున్నప్పుడు మాత్రమే ఆ రిపోర్ట్స్ ఇవ్వడం కావచ్చు. ఇటు ఎల్ఎన్టీ సంస్థ దానికి ఒక లేఖ రాసినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకుపోవడం కావచ్చు. అసలు ఏం చెప్తారు దాని తీరు మీద? మీరు చెప్తున్న ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఎన్డీఎస్ఏ అనేది సిడబ్ల్యూసీలో మన వాటర్ కమిషన్కి సంబంధించిన దాంట్లో ఒక పార్ట్గా ఉంటుంది. దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఎంతసేపు వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేసి, అధికారులు రాజకీయాలే చేస్తే ప్రపంచం ఎక్కడికి పోవాలి, భారతదేశం ఎక్కడికి పోవాలి?
అధికారులు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీరు కరెక్ట్గా అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఒక రిపోర్ట్ ఎట్లా ఇస్తారు, అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోగానే పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఇంకో రిపోర్ట్ ఎట్లా ఇస్తారు బీఆర్ఎస్కి వ్యతిరేకం అయ్యేటట్టుగా. దాని తర్వాత మేము రజతోత్సవ సభ పెట్టుకుంటే 25 సంవత్సరాలు ప్లీనరీ పెట్టుకుంటే ఆ రోజు మీరు రిపోర్ట్ ఎట్లా ఇస్తారు. ఇవన్నీ కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే చేస్తూ ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు ప్రాపర్గా పనిచేసిన పరిస్థితి లేదు. ఇందాక మా హరీష్ రావు గారు చెప్తున్నట్టుగా ఇదే ఎన్డీఎస్ఏ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో తనే పక్క రాష్ట్రంలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు చాలా ఫేమస్. నేనైతే చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా, పోలవరం ఈగ నడుస్తుంది, ఈగ కంప్లీట్ అవుతుంది, అయిపోయింది, దగ్గరికి వచ్చింది అని. సినిమాలు కూడా వచ్చినాయి, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు సినిమాలు తీసిన పరిస్థితి కూడా ఉండే. అన్ని జరిగినా కూడా ఈ రోజుకు కంప్లీట్ కాకపోవడం ఒక విషయం అయితే, అదే పోలవరంకి సీఈఓగా ఉన్నారు ఎవరు, ఈ ఎన్డీఎస్ఏ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. మరి అక్కడ డయాఫ్రామ్ వాల్ మొత్తం కూలిపోయింది కదా, కూలిపోతే మీరు దానికి బాధ్యత ఎందుకు తీసుకోలేకపోయినరు? తెలంగాణ 4-5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అయింది. తన అధికారం కూలిన తర్వాత 2 ఏళ్ళకి తన అధికారం పోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 1.5 సంవత్సరం గడుస్తుంది. దాదాపు 4 ఏళ్ళైనా ఎందుకు చర్యలు లేవు అక్కడ? మీ మీద మీరు చర్యలు తీసుకోరు, కానీ పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద రాజకీయాలు చేయడానికి మీరు అధికార వ్యవస్థను వాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. తెలంగాణలో ఇదే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దాని మీద ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? ఎస్ఎల్బీసీ మీద ఎందుకు రాలేదు? ఖమ్మంలో పెద్దవాగు కూలిపోతే ఎందుకు రాలేదు? 2 సార్లు కూలిపోయింది కదా, కొట్టుకుపోయింది కదా, ఎందుకు రాలేదు? ఇవన్నీ రావు, కేవలం బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి మాత్రమే వస్తూ ఉంటాయి ఇవన్నీ. అయితే ఈటెల రాజేందర్కి సంబంధించి కూడా నిన్న విచారణలో హాజరు కావడం జరిగింది. ఆయనే దాని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది క్యాబినెట్ నిర్ణయం కాళేశ్వరం అనేది అని చెప్పి కొంచెం పాజిటివ్గా మాట్లాడిన సందర్భం చూసినాం మనం. నేను ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా, నా పని నేను చేసిన అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి చూసినాం. దాని అనంతరం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దానికి కౌంటర్గా ఈటెల రాజేందర్ బీఆర్ఎస్తో కుమ్మక్కై మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. నిజంగా ఏమనుకోవచ్చు అసలు? నిజంగా ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్ నుండి బయటికి పోయి బీఆర్ఎస్ వివిధ రాజకీయ కారణాల వల్ల తను వేరే పార్టీలోకి వెళ్ళిపోయింది. ఈరోజు గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిండ్రు, మన ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా తను చేసిండ్రు. తను చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంది, అది క్యాబినెట్ డిసిషన్ అని. క్యాబినెట్కి అన్ని రకాల పవర్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం అంతా కూర్చొని ఏదైనా నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అవుతుంది. దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి ఉంటుంది కదా. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఇదే ఈటెల రాజేందర్ గారు చెప్పిండ్రు. దానికి సంబంధించి ఇందాక మా హరీష్ రావు గారు చెప్పినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీల నుండే కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకొచ్చినాము. దాంట్లో తప్పు జరగడానికి అవకాశం ఏడుంది? మీరు దీన్ని ఒకసారి గమనిస్తే ఇంతకుముందు కూడా కరెంటుకు సంబంధించి కొనుగోలు చేస్తే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కొనుగోలు చేసింది. దాన్ని కూడా మీరు ఏ రకంగా తప్పు పట్టినరో, ప్రభుత్వం నుండి ప్రభుత్వం కొనుగోలు చేస్తే మీరు తప్పు పడతారు. ఇక్కడ కూడా సేమ్ అట్లానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీల నుండి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్కో, మా కేసీఆర్ గారి పర్సనల్ అకౌంట్కో రాలేదు కదా డబ్బులు, ప్రభుత్వం అకౌంట్కే వచ్చినాయి, అక్కడ నుంచే ఖర్చు పెట్టిండ్రు. మీరు ఎంతసేపు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు సోయి ఉండదు. ఈ రోజు ఒక విషయం చెప్తారు, రేపు ఇంకోటి చెప్తారు. ప్రతి దాంట్లో ఇవన్నీ రాజకీయాలు చేయడం తప్పితే నిజంగా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన విషయం ఏముంది? ఏం చెప్తారన్న ఫైనల్గా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఎండ్ ఆఫ్ ది డే? అంటే ఆయననే అంటే నిన్న మాట్లాడుతూ ఆలేరు సభలో మాట్లాడుతూ నాకు ఒక టార్గెట్ ఉండే కేసీఆర్ని పడగొట్టాలి, ఎందుకు నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ మాట్లాడిన మాటలు ఏంటంటే కేసీఆర్ నేను పడగొడతా అని చెప్పిన దాన్ని నెరవేర్చుకున్నా, నేను ఇప్పుడు ఓన్లీ ప్రజల సంక్షేమం కొరకే పనిచేస్తా ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. సరే, ఎవరిని ఎవరు పడగొడతారు అనేది రేపొద్దున ఎలక్షన్లు పెట్టినా కరుగాల్చి వాత పెట్టడానికి ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఏకతాటిపైకి ఏ రకంగా వచ్చిందో ఈ రోజుకే మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. 18 నెలల కాలం చూస్తే మీరు నిన్న ఈటెల రాజేందర్ గారు కూడా తను చెప్పిన విషయం ఏదైతుందో అది 1-2 పత్రికలు తెలంగాణ సోయున్న పత్రికలు మాత్రమే రాసినాయి. మిగతా వాళ్ళందరూ ఏ రకంగా రాసిందంటే అసలు నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి ప్రపోజల్ లేకుండానే ఆ డబ్బులు మొత్తం రిలీజ్ అయినాయి అని చెప్తా ఉన్నారు. ఇటువంటిది వాళ్ళ నోటికి వచ్చినట్టుగా రాసిండ్రు. అవన్నీ ఏ రకంగా రాస్తారు? తను చెప్పింది ఏంది? వీడియో సాక్షిగానే చెప్పిండ్రు కదా, మీడియా సాక్షిగా మాట్లాడిండ్రు కదా తను. అటువంటి విషయాలను కూడా మీరు వక్రీకరించి కేవలం కేసీఆర్ గారికి నెగిటివ్ అయ్యే విధంగా బీఆర్ఎస్ పార్టీని తప్పుదో పట్టించే విధంగా మాత్రం మీరు ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు? ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే కేవలం కేసీఆర్ గారు మాత్రమే వాళ్ళ టార్గెట్. నీకు ఒకవేళ కేసీఆర్ గారిని ఆల్రెడీ పడగొట్టినా అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు ఏవైతే వాగుతా ఉన్నావో, నువ్వు నిజంగానే కేసీఆర్ గారు అసలు ప్రజల దృష్టిలో లేరు అనుకున్నప్పుడు కేసీఆర్ గారి పేరే నీ కళ్ళ ముందు ఎందుకు వస్తూ ఉంది? మీరు ఏ బహిరంగ సభ తీసినా కూడా ప్రతి సభలో కనీసం 2 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ గారి పేరు తెలుసుకోకుండా ఉన్నాడు. రాత్రి కూడా ఆయన నిద్రపోతున్నాడో లేదో కేసీఆర్ గారే గుర్తొస్తున్నట్టున్నారు తనకు.
అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ప్రజలు ఏ రకంగా అయితే తనకు మ్యాండేట్ ఇచ్చిండ్రో, ఏ హామీలు ఇచ్చి అయితే ఏ రకంగా అయితే ఓట్లు వేయించుకున్నారో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు గడుస్తూ ఉంది. ఇంకొక 18-20 నెలలు అయితే ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తూ ఉంటుంది. కేవలం ఈ 1.5-2 ఇయర్స్లో మీరు ఇచ్చిన హామీలన్నీ ఏమైతున్నాయో అవి మొత్తం అమలు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి నెలకి మనకు దాదాపుగా 13-14 వేల కోట్లు డైరెక్ట్ రెవెన్యూ, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 2 రకాలుగా వస్తూ ఉంటుంది. దీంతోపాటు యావరేజ్గా ఇప్పటికీ 1,75,941 కోట్లు అప్పు తెచ్చిండ్రు. ఓవరాల్గా ఇన్ని అప్పులు చేసి కూడా మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఒక్క పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది లేదు, ఈ రోజుకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేసింది లేదు, మీరు చెప్పిన ఒక్క ప్రోగ్రామ్ని ముందుకు తీసుకుపోయింది లేదు, ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కూడా లేదు కదా ఈ రోజు వరకు. దేని మీద పనిచేస్తూ ఉన్నారు మరి మీ మంత్రివర్గం మొత్తము? దేని మీద పనిచేస్తూ ఉన్నారంటే మీ నాయకులే చాలా స్పష్టంగా నిన్నగాక మొన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఏమని చెప్పిండ్రు మీ పిసిసి అధ్యక్షునికి? మీ నాయకులే వచ్చి మన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు 10%, 20%, 30%, 40% కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. ఈ డబ్బులన్నీ అక్కడికే పోతున్నాయి, చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ప్రేలాపనలన్నీ మానుకొని ఖచ్చితంగా పరిపాలన మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అడ్మినిస్ట్రేషన్ని స్ట్రెంథెన్ చేసి రాష్ట్రాన్ని ఏ రకంగా అప్లిఫ్ట్ చేయాలి, గతంలో ఏ రకంగా అయితే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గురించి, హైదరాబాద్ గురించి డిస్కషన్ వస్తుండేనో మళ్ళీ ఆ స్టేజ్కి తీసుకుపోవడానికి ఏం చేయాలి, దాన్ని మరింత పెంచడానికి ఏం చేయాలనే దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కేసీఆర్ గారి మీదనో ఇంకెవరి మీదనో మీరు ఏవో ఎంక్వైరీలు, కమిషన్లు అని చెప్తా ఉంటే ఆ కమిషన్ వాళ్ళను సూటిగా ప్రశ్నించడానికి కేసీఆర్ గారు రెడీగా ఉన్నారు. కేసీఆర్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం కమిషన్ దగ్గర ఉన్నదా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కమిషన్ కేసీఆర్ గారిని అడగడం కాదు, కేసీఆర్ గారి ప్రశ్నలకు కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండాలి కదా. మా హరీష్ గారు ఈ రోజు అడిగిన దానికి 4 రోజులు నిద్రపోయే పరిస్థితి లేదు ఈరోజు ముఖ్యమంత్రి. ఇవన్నీ మానుకొని రాష్ట్ర పరిపాలన మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.